హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆవకాయ చేద్దామని ఆవకాయ ముక్కలు కొట్టించుకోవడానికి మూసాపేట్ బ్రిడ్జ్ కింద రైతు బజార్కి అయితే వచ్చాము. ఇక్కడ ఆవకాయ ముక్కలు బాగా కోసిస్తారని విన్నాను. సరే అని ఇక్కడికైతే వచ్చేసాను. నేను మా తమ్ముడు అయితే వచ్చి మేము తెచ్చుకున్న మామిడికాయలతోనే ఇలాగా కోపించుకున్నాం అనమాట. చిన్న చిన్న ముక్కలు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు కోసిస్తున్నారు. ఇంకా మేమైతే అంతకుముందు వీడియోలో పెట్టాను కదా, మా పిన్ని వాళ్ళ చెట్టు నుంచి తెంపుకొచ్చామని చెప్పేసి మామిడికాయలు. ఆ మామిడికాయలు అనమాట ఇవి. అంతకుముందు మీరు చూసింటారు నా వీడియో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ మామిడికాయలు అప్పుడు కోసాం కదా, అది ఆ మామిడికాయలే అనమాట ఇవి. ఇవైతే ఇంటికి వెళ్ళి బాగా కొద్దిసేపు ఒక గంట సేపు ఆరబెట్టి దాని మీద ఇలాగ పొట్టులాగా వస్తుంది, ఆ పొట్టు తీసేసి బాగా తుడిచి తడి లేకుండా పెట్టుకున్నాము. ఇంకా అలానే ఆవాలు దోరగా వేపి మిక్సీకి పట్టించుకున్నాను. ఇంకా మెంతులు జీలకర్ర కూడా దోరగా వేపి సపరేట్గా మిక్సీకి ఆడించుకున్నాను. ఇంకా మిక్సీకి ఆడించుకున్న పిండిని ఇలాగా జల్లెడతో జల్లించుకొని వేస్టేజ్ అంతా వచ్చిన దాన్ని పడేసాను. ఇంకా ఇలాగా ఈ విధంగా జల్లించుకున్నాను మొత్తం పిండిని. ఆవ పిండిని అయితే ఇలాగ మెత్తగా పొడిలాగా చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇదే విధంగా మెంతి పిండిని కూడా జల్లించుకున్నాను. ఆవాలు ఒక 1/2 కిలో, 100 గ్రామ్స్ మెంతులు, జీలకర్ర కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకొని వేపుకొని ఇలా పొడి చేసుకున్నాను. ఈ పొడులన్నీ మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగా ఫ్రెష్గా ఉంటుంది. మనం నిల్వ పచ్చడికి మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది. అందుకని నేను ఇంట్లోనే ఆడించుకున్నాను అనమాట పొడి. పొడులన్నీ జల్లించుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నె కొలతల ప్రకారంగా మామిడికాయ ముక్కలు ఎన్ని గిన్నెలు అయితే అన్ని ఆ గిన్నె కొలతలతోనే మనము పొడి కూడా తీసుకోవాలన్నమాట. ఆవపిండి, మెంతం పిండి అన్నీ కూడా. ఇంకా అలాగా నేను ఒక గిన్నె తీసుకొని ఈ మామిడికాయ ముక్కలను అయితే ఇలా సమానంగా అన్ని గిన్నెలు వేసుకున్నాను. ఇంకా ఇవైతే నాకు 6 గిన్నెలు అయినాయి. మామిడికాయ ముక్కలు అయితే నేను తీసుకున్న గిన్నెలతో 6 గిన్నెలు అయినాయి. ఇంకా దానికి తగ్గట్టుగా నేను ఆవపిండి ఇంకా మెంతం పిండి అన్నీ, ఉప్పు కారం అన్నీ దానికి తగ్గట్టుగా వేసుకున్నాను. ఎవరైనా కానీ ఇదే కొలతండి. మనం ఏదైనా ఇంట్లో ఉన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెతో మామిడికాయ ముక్కలు ఎన్ని అవుతే దాన్ని బట్టి పిండి కూడా అంతే కొలతల ప్రకారం తీసుకోవాలి. నాకైతే 6 గిన్నెలకి నేనైతే ఒక గిన్నె ఆవపిండి కొంటున్నాను. ఇంకా ఆవపిండి అయితే నేను మామిడికాయ ముక్కలు గిన్నెలో ఏ లెవెల్కి అయితే వేసుకున్నానో ముక్కలు ఆ లెవెల్కి తగ్గట్టుగానే పిండి కూడా వేసుకున్నాను. ఇంకా కారం కూడా నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన కారము, మా ఊరు నుంచి మా అమ్మ వాళ్ళు పంపించిన కారం అనమాట. ఆ కారం కొంచెం కారం స్పైసీగానే ఉంది, అందుకని చెప్పేసి కొంచెం తక్కువే, అంటే ఈ ముక్కలకి 2 గిన్నెల కారం అయితే వేసాను. తక్కువ అయితే తర్వాత కూడా వేసుకోవచ్చు. పిండి అయితే నేను 100 గ్రాములు ఆడించాను కదా, ఆ 100 గ్రాములు నాకు పావు వంతు వచ్చింది అనమాట. గిన్నెలో పావు వంతు వచ్చింది. ఆ పావు వంతు అలానే వేసేసాను మెంతం పిండి. ఇంకా అలానే ఉప్పు అయితే నేను గిన్నెకి ఒక గిన్నె నిండగా వేసాను. తక్కువ అయితే తర్వాత కూడా వేసుకోవచ్చు. ఉప్పు నేను గల్లుప్పు తీసుకొని మిక్సీకి ఆడించాను అనమాట. ఆడించి కొద్దిసేపు ఆరబెట్టుకున్నాను తడి లేకుండా. ఆ గిన్నె నిండుగా అయితే ఫస్ట్ వేసేసాను. ఇంకా తర్వాత జీలకర్ర కూడా నేను 100 గ్రాములు ఆడించుకొని పెట్టుకున్నాను. జీలకర్ర కూడా 100 గ్రాములు ఆడించింది నాకు గిన్నె కొలతతో నాకు పావంతు వచ్చింది. ఆ పావంతు జీలకర్ర పౌడర్ కూడా వేసేసాను మొత్తము. ఇంకా మొత్తం వేసిన తర్వాత అయితే బాగా ముక్కలు పట్టేటట్టు బాగా కలిపాను. బాగా కలిపి ఇలాగ మొత్తం నాకైతే పచ్చడి ఒక 7 కేజీల వరకు అయ్యింది. మొదటిసారి చేయాలనుకున్న వాళ్ళు పచ్చడి కొంచెం తక్కువ 1 కిలో అలా స్టార్ట్ చేయండి. బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఎక్కువ కావాలంటే చేసుకోవచ్చు. ఇందులో మనకి ఏది ఎక్కువైనా కూడా కొంచెం చేదు అనిపిస్తుంది. ఈ మెంతం పిండి కొంచెం ఎక్కువైనా చేదు అనిపిస్తుంది, ఆవపిండి ఎక్కువైనా చేదు అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ రోజే మనకి టేస్ట్ అనేది ఎట్లా వచ్చింది అనేది అర్థం కాదు. 3 రోజులు ఊరిన తర్వాత బాగా తెలుస్తుంది అనమాట. అప్పుడు మనకి ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే, కారం అయితే ముందే కొంచెం కారమే వేసేయాలి. ఎందుకంటే మనము ఊరుతున్న కొద్దీ పచ్చడి పులుపు ఎక్కువ అవుతుంది, కారం తక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ముందే కారం ఎక్కువ వేసేస్తాను. ఎందుకంటే పులుపు ఎక్కే కొద్దీ మనకి కారము తర్వాత ఊరుతున్న కొద్దీ సరిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ కొత్త ఆవకాయ ఉన్నప్పుడు కొంచెం కారం ఉన్నా కూడా కొంచెం తక్కువ వాడతాం కదా, కారం ఉంటే ఏమవ్వదు. అది ఊరుతున్న కొద్దీ పులుపు బాగా ఎక్కువయ్యి కారం బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మాకైతే కారం ఉండాలి ఏదైనా కూడా, అందుకని చెప్పేసి మేము కారమే ఎక్కువ చేస్తాము. ఇంకా అలాగే నూనె కూడా మేము
పల్లి నూనె అయితే తీసుకున్నాము. 2 ప్యాకెట్లు 2 కిలోలు పల్లి నూనె అయితే తీసుకున్నాను. ఇంకా దీంట్లో ఫస్ట్ అయితే కొద్దిగా నూనె వేసి ఒక గిన్నె నిండగా వేసి బాగా కలిపాను. ఇంకా సరిపోకపోతే ఇంకా కొంచెం అలా కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ వచ్చాను. 2 గిన్నెలు అయితే వేసాను కొలత ప్రకారం అయితే. నేనైతే 2 కేజీలు నూనె సరిపోతుంది అనుకున్నాను. ఇంకా 2 ప్యాకెట్లు అయితే ఇప్పటికైతే అయినాయి. ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ 3వ రోజు వేసుకోవచ్చు. నూనె ఉప్పు తక్కువైనా వేసుకోవచ్చు. కారం అలాంటివి అయితే వేయలేము. అందుకని కారం కొంచెం ఇందాక నేను ఒక గిన్నెలో పావంతు కారము ఉంచేసాను కదా, అది కూడా తర్వాత వేసేసాను అనమాట కారం రుచి చూసి. అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలిచి పెట్టుకున్నాము. కొంతమంది ఇలాగే పొట్టుతోనే వేసేస్తారు, కాకపోతే కొంతమంది ఇలాగ తీసి కూడా వేసుకుంటారు. పొట్టుతో వేస్తే నాకు నచ్చదు, అందుకనే నేను పొట్టు తీసేసి అలా శుభ్రంగా చేసుకొని వెల్లుల్లి కూడా వేసుకున్నాను. వెల్లుల్లి మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, దానికి కొలత ఏం అవసరం ఉండదు. వెల్లుల్లి అయితే బాగుంటుంది అక్కడక్కడ పచ్చడిలో, చాలా టేస్ట్గా ఉంటుంది. అది కూడా ఆ పులుపుకి బాగా పులుపెక్కి వెల్లుల్లి తింటే చాలా బాగుంటుంది అనమాట. అన్నంలో అక్కడక్కడ తగులుతూ ఉంటే వెల్లుల్లి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను కొంచెం ఎక్కువే వెల్లుల్లి వేసుకున్నాను. ఇలా మొత్తం పచ్చడికి మొత్తం ముక్కలకు పట్టేటట్టు వేసుకున్నాను. ఆయిల్ అంతా వేసి బాగా కలుపుతున్నాను. ఇంకా కలిపిన తర్వాత అది చూస్తుంటేనే నోరు ఊరుతుంది. పచ్చడి చాలా బాగా కనిపిస్తుంది. అలానే నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఊరు నుంచి తీసుకొచ్చిన కారము అంత కలర్ లేదనమాట. కలర్ తక్కువ ఉంటుంది మా ఊరి కారము, కానీ టేస్ట్ బాగుంటుంది. అలానే కారం కూడా చాలా స్పైస్ ఉంటుంది. అందుకని చెప్పి నేను లాల్ మిర్చి పౌడరు మార్కెట్లో తీసుకొచ్చుకున్నాను అనమాట. అది కలిపితే అది చాలా కలర్ ఉంటుంది. మన కారం పొడికి ఆ పొడి కొంచెం కలిపితే ఇంకా కలర్ కూడా బాగా వస్తుంది. మనకి పచ్చడి కలర్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, కలర్ బాగా కనిపిస్తేనే మంచిగా పచ్చడి బాగుంటుంది అనమాట. అందుకని నేను కలర్ కోసము కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూడా తెచ్చుకొని నా ఇంట్లో ఉన్న మిర్చి పౌడర్ కలిపి ఇలా వేసుకున్నాను అనమాట. ఇందాక పావంతు ఉంచేసాను కదా, ఆ మిర్చి పౌడర్ కూడా కలిపేసాను అనమాట. ఎందుకంటే కారం సరిపోలేదు, కొంచెం ఎక్కువే తింటాం మేము. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. నాకైతే కారము ఉప్పు తగ్గినట్టు అనిపించింది, అందుకని చెప్పేసి మళ్ళీ వేసుకున్నాను. వేసి బాగా ముక్కలకు బాగా పట్టేటట్టు అన్ని కారము ఉప్పు అన్నీ బాగా కలిసేటట్టు ఇలా బాగా కలిపేసి ఇంకా ఒక జాడి తీసుకున్నాను. జాడి అయితే పచ్చడి జాడి నేను 2 ఇయర్స్ అయింది కొని. అది అందులో పచ్చడి వేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత బాగా కడిగి శుభ్రంగా పైన పెట్టుకుంటాను. ఇంకా నేను తర్వాత పచ్చడి పెడతా అన్నటప్పుడు మళ్ళీ ఒకసారి తీసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి కడిగేస్తాను అనమాట. నేను 2 రోజుల ముందే జారి శుభ్రంగా కడిగి ఇంకా పొడి క్లాత్తో తుడుచుకొని మంచిగా ఆరబెట్టుకున్నాను. ఇంకా దాంట్లో తేమ లేకుండా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఈ పచ్చడి అంతా అందులోకి వేసేస్తాను. కారము ఉప్పు అంతా వేసిన తర్వాత కలిపి మళ్ళీ ఒకసారి రుచి అయితే చూశాను. అప్పుడు సరిపోయింది. ఇంకా కారము ఉప్పు అంతా పర్ఫెక్ట్గా అనిపించింది. ఒకవేళ తక్కువైనా ఎక్కువ ఏం అవ్వదు, తక్కువ అయితే మళ్ళీ 3వ రోజు మనం వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఫస్ట్ జాడీలో నూనె వేసుకొని నేను 2 ప్యాకెట్లు తీసుకొచ్చాను, కిలో ప్యాకెట్లు. అది అందులో వేసేసాను 1.5 ప్యాకెట్. ఇంకా సగం ప్యాకెట్ ఒక పావంతు ఉంచాను అనమాట. ఆ జాడీలో వేసాను ఆ పావంతు ప్యాకెట్లో. ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత ఈ పచ్చడి అంతా అందులో వేసేసాను. అందులో వేసి బాగా కలిపేయాలి. పైన కింద అంతా ఆయిల్ అంతా సెట్ అయ్యేటట్టు బాగా కలుపుకొని ఇంకా జాడీకైతే ఒక కాటన్ క్లాత్ కట్టి దాని మీద ఒక మూత వచ్చింది, ఆ మూత పెట్టేశాను. తర్వాత 3 రోజుల తర్వాత మనం చూడాలన్నమాట, అది ఊరుతుంది. మధ్యలో రోజుకొకసారి జాడి తీసి మొత్తం పచ్చడి అంతా ఒకసారి కదుపుకోవాలన్నమాట. పైకి కిందికి ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వల్ల ఉప్పు కారం అన్నీ బాగా కరిగి అన్నిటికీ బాగా పడుతుంది అన్నమాట. నూనె కూడా బాగా
సరిపోయేటట్టు ఊరి ముక్కలకి అన్నిటికీ నూనె ఉండాలన్నమాట. నూనె కొంచెం ఎక్కువే ఉండాలి పచ్చడిలో. ఒకవేళ తక్కువ అయితే 3వ రోజు వేసుకోవచ్చు. అలా మొత్తం పచ్చడి అంతా వేసేసాను. చూడండి ఎలా కనిపిస్తుందో, మంచిగా చాలా చక్కగా కనిపిస్తుంది పచ్చడి అయితే. నేను పెట్టిన పచ్చడి 3 కిలోల ముక్కలకి సరిపడా కొలతలు అనమాట ఇవి. ఇలా 3 కిలోలు పెట్టేవాళ్ళు ఎవరైనా ఈ కొలతలు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పెట్టుకుంటే మీకు కూడా చాలా మంచిగా వస్తుంది పచ్చడి అయితే. ఇంకా కిలోకి 1.5 కిలోకి దానికి కూడా అలానే కొలతలు తగ్గించుకొని, అంటే మనం దీనికైతే ఎంత వేసామో దానికి తగ్గట్టుగా అంత తగ్గించుకొని వేసుకోవాలి. ఇంకా పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్మెల్ కూడా చాలా గుమాలిచ్చి బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా కొంతమంది వేసుకునే వాళ్ళు ఇంగువ కూడా వేసుకుంటారు. నేనైతే వేయలేదు. మొత్తం పచ్చడి జాడీలోకి వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా నా బలం సరిపోతలేదని మా తమ్ముడు అయితే వచ్చి కలిపాడు. ఇంకా మొత్తం గంటి లోపల వరకు పెట్టి ఇలా ఆయిల్ ముక్కలు అన్నీ, ఇంకా ఆవపిండి అన్నీ కలిసేటట్టు జాడీలో వేసిన తర్వాత కూడా మొత్తం ఇలా కలిపేస్తే మనము ఉప్పు కారం అన్ని ముక్కలకి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు పడుతుంది అన్నమాట. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపి ఇంకా జాడీకి మంచి ఒక కాటన్ క్లాత్, వైట్ క్లాత్ కట్టి దాని మీద వచ్చిన మూత కూడా వేసి ఇలా బాగా కట్టేసి పక్కకు పెట్టుకున్నాము. ఇంకా రోజుకొకసారి అయితే దీనికి తీసి కలుపుకోవాలి. రోజుకొకసారి ఒక పొడి గరిటె తీసుకొని, మనం అస్సలు తేమ తగలకుండా ఆ గరిటె కూడా పొడిగా ఉండాలన్నమాట. కడిగి అస్సలు తేమ లేకుండా తుడుచుకొని చాలా జాగ్రత్త, చాలా మంచి మెయింటైన్ చేసుకోవాలి. పచ్చడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. గరిటెకి కొంచెం తేమ ఉన్నా కూడా పచ్చడి నిల్వ ఉండదు, బూజు పట్టేస్తుంది. ఇంకా అలాగా ఈ 3 రోజుల తర్వాత పచ్చడి అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. ఆ స్మెల్లే చాలా ఎంత గుమాలించి వస్తుంది. ఆ స్మెల్కి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి పచ్చడి ఈరోజు తీయు మేము తింటాము అని చెప్పేసి తీపించుకున్నారు కొంచెం పచ్చడి. ఇంకా నేను కూడా ఇంట్లో తినడానికి కొంచెం పచ్చడి అయితే తీసేసాను పక్కకి గిన్నెలో. ఇంకా పచ్చడి అయితే చాలా, చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు చేశాను అనమాట. ఇవి నాటుకాయలు, నేను పెట్టిన ఆవకాయలు, ఆవ ముక్కలు, నాటు మామిడికాయలు కాబట్టి పులుపు కొంచెం బాగుంటుంది. అందుకని నేను అన్నీ కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇంకా టేస్ట్ చూశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఇంట్లో వాళ్ళందరూ పచ్చడి టేస్ట్ అయితే చూశారు, చాలా బాగుందని, వాళ్ళకు కూడా బాగా నచ్చిందంట. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అన్నీ బాగా సరిపోయినాయి. మీకు కూడా పచ్చడి చేసుకోవాలనుకుంటే ఈ కొలతలతో చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.